హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిల్కా క్రియేషన్స్. ఈరోజు అయితే మంచి బ్యూటిఫుల్ ఒక స్టేటస్ వీడియో క్రియేట్ చేద్దాం. దాన్ని ఇప్పుడు మీకైతే కొద్దిగా డెమో చూపిస్తాను, చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి, క్రియేట్ ఇమేజ్ ట్యాప్ చేయండి. 9x16 రేషియో తీసుకోండి, క్రియేట్ ఇమేజ్ ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ సెట్టింగ్ సింబల్లోకి వెళ్ళండి, ఎడిటింగ్లోకి వెళ్ళండి. మీకైతే ఇది డిఫాల్ట్గా ఇట్లా ఉంటుంది. ఫుల్ స్క్రీన్లో ఎంచుకోండి, బ్యాక్ వచ్చేసేయండి. ఈ మీడియాలోకి వెళ్ళండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలు అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఫోటోలు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదో ఒకసారి చూడండి. లేకుంటే ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి ప్యానల్ జూమ్లోకి వెళ్ళండి. ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, కొద్దిగా ఇట్లా అడ్జస్ట్ చేయండి ఫోటో. బ్యాక్ వచ్చేసేయండి. ఇట్లనే అడ్జస్ట్ లేకుంటే అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్ ఫోటో సెంటర్లో ఉండేలా అడ్జస్ట్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ ఫోటోకి మధ్యలో లింక్, దీని మీద ట్యాప్ చేయండి. మనకైతే ఒకటి గ్లో లైన్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఈ ఆప్షన్ ఎంచుకోండి. ఒకటి వదిలేసేయండి, మళ్ళీ ఒక దాని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ సేమ్ ఈ గ్లో లైన్లోకి వెళ్ళి ఇంకోటి తీసుకోండి. మళ్ళీ ఒకటి వదిలేసేయండి, ఇంకో దాని మీదకి వెళ్ళండి. గ్లో లైన్లోకి వెళ్ళి ఇంకో ఆప్షన్ తీసుకోండి. 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. అది మధ్యలో వదిలేసింది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇంకోటి ఎఫెక్ట్ బ్లాక్ వైఫ్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇట్లనే ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి, ఇంకో దాని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, సెకండ్ తీసుకోండి. ఇట్లనే ఈ మూడింటి కూడా అదే 1 by 1 అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో స్టార్టింగ్లోకి రండి. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ క్లియర్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇన్ యానిమేషన్ అని ఉంటుంది, ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి. సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి, అంటే థర్డ్ తీసుకోండి. ఇట్లనే ఈ ఫోటోలన్నిటికీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి 1 by 1 అయితే మీరైతే సేమ్ ఇట్లనే తీసుకోండి అన్ని ఫోటోలకు. ఇది తీసుకున్న తర్వాత అయితే ఈ వీడియోని సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఇది సేవ్ అయిన తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. స్టార్టింగ్కు క్రియేట్ మీద ట్యాప్ చేయండి. 9x16 రేషియో తీసుకోండి, క్రియేట్ మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను, ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోండి. దీని అయితే ఒక 25 seconds వరకు ట్రాక్ చేసుకోండి. రెడ్ లైన్ మీద ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు అయితే మీరు సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఈ వీడియోని తీసుకొని ఇక్కడ క్రాప్ అని ఉంటుంది, క్రాప్లోకి వెళ్ళండి. కొద్దిగా కింద క్రాప్ చేసేయండి, క్రాప్ వచ్చేసేయండి. ఇట్లా కొద్దిగా చిన్నగా చేసి ఇక్కడ మధ్యలో అడ్జస్ట్ చేయండి. ఇది క్రాప్లో ఈ షేప్స్ మాస్క్ కనెక్ట్ చేసి షేప్లో ఈ షేప్ అనేది ఎంచుకోండి. దీని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ మీద ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి ఇట్లా ఫ్లవర్ పిఎన్జీ, ఒకటి లీఫ్ పిఎన్జీ ఇస్తాను. ఇది తీసుకొని ఇంటి కింద వైపు ఉంచండి. దీన్ని అయితే మన స్టేట్స్ ఉన్నంత వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఇంకొకటి లీఫ్ పిఎన్జీ ఇస్తాను, తీసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. కిందికి వెళ్తే
ఇంకైతే ఇట్లా క్లిప్ యాక్షన్స్ ఉంటాయి, ఇవి తీసుకోండి. ఇటు మూలకైతే దీన్ని పైన మూల సెట్ చేయండి. దీన్ని కూడా మన స్టేట్స్ ఉన్నంత వరకు అయితే ట్రాక్ చేసుకోండి. అంటే రెడ్ లైన్ ముందుంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇదైతే ఒకటి పార్టికల్ వీడియో ఇస్తున్నది తీసుకోండి. దీన్ని తీసుకొని ఫ్లిప్ స్క్రీన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిక్సర్లోకి వెళ్ళండి, ఆడియో మ్యూట్ చేసేయండి. బ్లెండింగ్ అంటే బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ రెడ్ లైన్ ముందుంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి, ఇక్కడ బ్లాక్ ఇమేజ్ ఉంది కదా, తీసుకోండి. తీసుకొని దీన్ని కొద్దిగా ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దీనైతే ఇట్లా కొద్దిగా మన స్క్రీన్ ఉన్నంత వరకు అయితే ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఇట్లా డ్రాగ్ చేసుకొని దీన్ని మన స్టెప్స్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ క్రాప్లోకి ఉండండి, మాస్క్ ఎనేబుల్ చేయండి. ఇది ఒక 40% వరకు అయితే తీసుకోండి, 40%. మళ్ళీ రెడ్ లైన్ మీద ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఛానల్ అయితే తీసుకోండి. మీకు నచ్చితే ఇదే ఉంచండి, లేదంటే మీకు ఇష్టం వచ్చిన ఆడియో కూడా తీసుకోవచ్చు. ఈ క్రాప్లోకి వెళ్ళండి, కింద కొద్దిగా క్రాప్ చేయండి, పైన కూడా కొద్దిగా క్రాప్ చేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి, కొద్దిగా చిన్న చేయండి వీడియోని, ఇక్కడ ఉంచండి. కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి డెమో చూద్దాం ఇది ఎట్లా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే పైన ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ కింద మనం ఫోటోలతో ఒక వీడియో చేసాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో, ఆ వీడియో చివరి వరకు అయితే రెడ్ లైన్ ఉంచండి, పైన ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ఇక కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ టు రైట్ చేసేయండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం, పైన సేవ్ సింబల్ మీద ట్యాప్ చేయండి, సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.